అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూన్ మాసము 9వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము ఇష్టమైన సువాసన. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనమునందు, అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకుని దాన్ని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదం తుడిచెను. ఆ ఇల్లంతయును అత్తరు వాసనతో నిండెను. ఆ ఇల్లంతయును అత్తరు సువాసనతో నిండెను. మీ యొక్క అంతరంగము అంతయును పరలోక పరిమళ అత్తరు తైలము చేతను, మీ యొక్క జీవితము అంతయును ఆయన మధురమైన ప్రసన్నత యొక్క సువాసన చేతను నింపబడునుగాక. మీ వలన మీకును ఆశీర్వాదము, పొరుగువారికిని ఆశీర్వాదం. మీరు క్రీస్తు యొక్క సుగంధ సువాసనగా ఉన్నారు. మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరును తీసుకుని వచ్చి పగలగొట్టి క్రీస్తు యొక్క పాదములకు పూసినప్పుడు మరి కొందరు అది వ్యర్థమైన చర్య అని సనుగుకొనిది. దానిని 300 దెనారములకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చును కదా అని ఆలోచన చెప్పిరి. అటువంటి వారికి కూడాను ఆ అత్తరు సువాసనను అందించెను. దేవుని బిడ్డలారా, మీకు విరోధముగా అనేకులు సనుగుకొనుచున్నారా? దోషములను కనుగొనుచున్నారా? అట్టి వారికి కూడాను మీరు సువాసనను ఉండునట్లుగా ప్రభు మిమ్ములను ఆశీర్వదించును. తెల్లని బోలమును చూడుడి, అది పగలగొట్టేంత వరకును దానిక సువాసన దానిలోనే ఇమర్చబడి ఉండును. అదే విధముగా అత్తరు నిండియున్న ఒక బుడ్డిని చూచుటకు అందముగా ఉండవచ్చును. అయితే ఆ అత్తరును బయట కుమ్మరించేంత వరకును ఆ సువాసన బుడ్డిలోనే దాగి ఉండును. తెరచి వంపుచున్నప్పుడే దానిక సువాసన ఆ ఇల్లంతటను నింపివేయును. క్రీస్తు తన యొక్క సర్వస్వమును సిలువయందు విరిచివేసి మన కొరకు కుమ్మరించెను. చివరి బొట్టు రక్తమును కూడాను చిందించి ఇచ్చెను. అందుచేత ఆయన యొక్క సువాసన పరలోకమందును భూమి యందును భూమికి క్రిందను కూడాను వ్యాపించెను. ఆయన యొక్క నామమునందు మోకాళ్ళన్ని వంగుటకు ప్రారంభించెను. నాలుకలు ఆయనను ప్రభు అని ఒప్పుకొనెను. ఆయన పరలోకమందును భూమి యందును సర్వాధికారం పొందుకొనెను. పగలగొట్టుటకు మునుపు ఆయన యొక్క మాంసపు శరీరము గలిలయనందు గాని యూదయాయందు గాని కపెర్నహూమునందు గాని ఉండెను. ఒక్క సమయం నందు ఒక్క స్థలమునందే ఆయన వలన ప్రసంగించగలిగాను. అయితే కల్వరిలో తన్ను తాను పగలగొట్టి కుమ్మరించబడిన తరువాత ఆయన లోకమంతటి తన యొక్క మహిమ చేత నింపెను, పరలోకమంతటిని నింపెను. దేవుని బిడ్డలారా, మీ యొక్క శ్రమల సమయం నందు విరిగిన మనసుతో మీరు విలపించవచ్చును. అయితే మీరు ఎరుగని రీతిలో ప్రభు మిమ్ములను అనేక ప్రజలకు ఆశీర్వాదకరమైన సువాసనగా ఉపయోగించును. విరోబడిన మీ ద్వారా ప్రభు విరిగిన హృదయములను కట్టి లేవనెత్తును. మీ యొక్క సువాసన క్రీస్తునకు మహిమను తీసుకొని రావలేను. నేటి ధ్యానమునకై, నీవు బలిని కోరువాడవు కావు, కోరినెడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. 51 కీర్తన 16 మరియు 17 వచనములు. నేటి వేద పఠనము ఉదయము 2వ దినవృత్తాంత గ్రంథములు 32 మరియు 33 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 18వ అధ్యాయం 19 మొదలుకొని 40 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.